హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హమ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేను అల్హమ్దుల్లా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎస్ అండి, నా వీడియో ఒక శ్రద్ధ కంటిన్యూగా నేను వేస్తూనే ఉంటాను. ఎస్, అలాంటి ఒక సూపర్ రెసిపీలో నేను వచ్చేసాను. జీరగ సంబా చికెన్ బిర్యానీ 2 కేజెస్. ఎస్, బిర్యానీ చేయబోతున్నాం మనము. 2 కేజెస్. ఏంటి సడన్గా 2 కేజెస్ ఈ వీడియో వేస్తున్నారంటే, ఒక పని అయిపోతుంది. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అందరూ బిర్యానీ రంజాన్ పోయినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారంట. అందుకని చెప్పేసి మనము చేసేద్దాం అలా అని చెప్పి మేము ప్లాన్ చేసాము. ఈరోజే మంచి ముహూర్తం వచ్చినట్టుంది మాకు. చేసేసాం మేము బిర్యానీ. అంటే ఇంత పెద్ద గుండా ఉంది మా దగ్గర. అసలు ఏ గుండాలో వేయాలని కూడా మాకు అండా గుండా ఏం చెప్పాలని అసలు అర్థం కాలేదు. 3 తీసుకున్నాం. ఇది పెద్దది, కొంచెం బాగా ఫ్రీగా కుక్ అవని అలా అని చెప్పేసి మేము ఇది మొత్తం మెజర్మెంటే అండి. మేము 500 గ్రామ్ ఆయిల్ ముందే జీరగ సంబా రైస్ 2 కేజెస్ తీసి బాగా 4-5 వాటర్లో వాష్ చేసేసి నానబెట్టుకున్నాము. ఆ తర్వాత చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాం. 2 కేజెస్ చికెన్. అండ్ ఇది వచ్చేసి పట్టా, లవంగం, యాలకులు అండ్ బే లీవ్స్ అవి మొత్తం. ఆనియన్ వచ్చేసి 2 కేజెస్కి 1 కిలో తీసుకోవాలండి మనం. ఇలా బాగా నైస్గా బజ్జీ అంతా వేస్తాం కదా, ఆ చాపర్లో వచ్చి బాగా స్లైస్గా ఆనియన్ కరెక్ట్గా 1 కేజీ అనమాట. అప్పుడే మనకి మసాలా కరెక్ట్గా ఉంటుంది. ఇందులో టిప్స్ కొంచెం చాలా ఉంటాయి మీరు ట్రిక్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేసేసాను. అండ్ ఇది ఉప్పు వచ్చేసి కొంచెం మనకి తెలుసు కదా, ఆనియన్స్ త్వరగా బాగా రెడ్ అవ్వాలని చెప్పేసి. చాలా రెడ్ అవ్వకూడదు, కొంచెం మెరూన్ షేప్లో అలా రెడ్ అవ్వాలి. మా ఆయన చూసారా ఎంత బాగా ఒక ప్లాన్ చూసారా, రెండంతా కానీ ఒకే చెయ్యి మాత్రమే పనిచేస్తుంది ఆయనకి. ఎస్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అంతే అండి. మేము 250, మేము నార్మల్గా 1 కేజీ చేయాలంటే 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఇదే 2 కేజెస్ అంటే మనం మీకే తెలుసు 500 కదా, బట్ మేము 400 వేసామన్నమాట. చాలామందికి జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి నచ్చుతుంది, నచ్చకుండా ఉంటుంది. లేకపోతే మనం కరెక్ట్గానే వేస్తున్నాం, బట్ నాకు అంతగా నచ్చదు. నేను స్కిప్ చేసేసానండి, నేను వీడియో తీయడమే మర్చిపోయాను. అండ్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకొని, మనం సాల్ట్ కరెక్ట్ మెజర్మెంట్లో మనం వేసుకుంటే అప్పుడప్పుడు మనం టేస్ట్ చేసి చూసి మనం వేయాల్సిన అవసరమే లేదు. ఆ టమాటో కూడా 1 కిలోనేనండి. 2 కేజెస్కి ఆనియన్ 1 కిలో, టమాటో కూడా 1 కిలో. ఇది చాలా కరెక్ట్గా నా ఇంత రెసిపీస్లో ఇది కరెక్ట్ రెసిపీస్. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్లో వీడియో చేసే వేస్తున్నాను. మీ తమిళనాడు సైడ్ మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్లో జబ్బార్ బై బిర్యానీ అలా అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. ఆయన సూపర్గా చేస్తారు ఆంబూరు బిర్యానీ అలా అని చెప్పేసి. ఎస్, మనము పుదీనా, కొత్తమల్లి అది కూడా ఇప్పుడు వేసేయాలన్నమాట. ఆయన రెసిపీ మనం ఎప్పుడూ చేసేలానే చేస్తాను. టమాటో ఫస్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటో అలా వేస్తాను. బట్ ఆయన రెసిపీ చూసిన తర్వాత ఫ్లాట్ అయిపోయానండి నేను. మా హస్బెండ్కి చాలా నచ్చింది, అదే నాకు చాలా చాలా పెద్ద విషయం. ఆయన తినేసి ఫస్ట్ టైం చేసినప్పుడు, మన పెళ్ళిళ్ళలో అంతా తింటాం కదా ముస్లిం మ్యారేజెస్లో, అలాంటి టేస్టే ఉంది. ఆయన రెసిపీ చేసేది వచ్చేసి మసాలా కూడా తక్కువగానే ఉంటుంది, క్వాంటిటీ వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంట్ అంతా పక్కాగా ఉంటుంది. బట్ అంత టేస్ట్గా ఉంటుంది ఏంటో తెలియదు, కానీ అంత చాలా బాగుంటుంది మెజర్మెంట్. మనం బిర్యానీ వచ్చేసి చేతి రాసి మనకి చేయడానికి రాదు, అలాంటి కాదు. బిర్యానీకి మెజర్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం రెసిపీకి వెళ్ళిపోదాం. నేను చికెన్ వేసేసి 5 మినిట్స్ అండి బాగా మనం చేతులతోనే మిక్స్ చేస్తూ ఉండాలి, రెస్ట్ ఇవ్వకూడదు. ఎంత చేయి నొప్పి వచ్చేసింది తెలుసా అండి కొంచెం సేపట్లో. బిర్యానీ 1/2 కేజీ 1 కేజీ చేయొచ్చు, బట్ అంతా కొంచెం చాలా కష్టమే. ఆ తర్వాత 5 మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అంతా వేయకూడదు, అందులో ఉన్న వాటర్ కొంచెం బాగా అబ్జర్వ్ అయిపోవాలి చికెన్లో. చికెన్ కొంచెం లైట్గా కుక్ అయింది మనకు తెలిసిన తర్వాత లెమన్ జ్యూస్ మనము వేసుకోవచ్చు. మీడియం సైజ్ 2 లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత పెరుగు 1 లీటర్కి 150 గ్రామ్స్ అంటే ఎంఎల్ అంటే మనం వచ్చేసి నేను 500 లీటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్ పెరుగు అది మొత్తం వేసేసామన్నమాట. మనం టేస్ట్ చేయాలి. మనకి బిర్యానీలో ఉప్పు ఎక్కువగా ఉండేటట్టు ఉండాలన్నమాట. వాటర్కి వచ్చేసి మనము 1 కిలో బిర్యానీకి వచ్చేసి వాటర్ 600 ml మనం వేయాలన్నమాట. బట్ ఇది 2 కేజెస్ కాబట్టి డబుల్ చేసుకోవాలి. 1200 అంత 1200 అలా వేసామన్నమాట. అది 1 కిలో
అలా వచ్చేసింది. మీరే కొంచెం అర్థం చేసుకొని నాకు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. బిర్యానీ అందరూ ఈజీ అంటారేమో కానీ నా పరిస్థితి చూసారా ఎలా అయిపోయింది. అస్సలు అక్కడ నిలబడడానికి కూడా కాలేదు ఈ కిచెన్‌లో. ఇంతకీ మేము 10:00 అలాగే స్టార్ట్ చేశామన్నమాట. టిఫిన్ కూడా మేము చేయలేదు తెలుసా. ఈ ఈ స్టవ్ మాకు చాలా కష్టమైపోయింది. అందుకని చెప్పి ఇది కింద పెట్టేసి మేము ఇలా బాయిల్ రైస్ మాత్రం ఇదేంట్రా రెండి పని అలా అని చెప్పి మీరు అనుకోవద్దు. ఇది మాత్రమే సూపర్ అయిన ఐడియా. నేను కూడా నాకు అస్సలు నచ్చదు ఇలా తనిగా వేస్తే. బట్ ఇది సూపర్గా పనిచేస్తుంది. మనం బాగా నీళ్ళు బాయిల్ అయిన తర్వాతే ఉప్పు వేసుకోవాలి. ఇందులో కూడా ఉప్పు 3 టేబుల్ స్పూన్ మీరు వేసుకుంటే మీకు పక్కాగా ఉంటుంది. మీరు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరమే ఉండదు. ఆ తర్వాత మనము నీళ్ళు పెట్టేస్తాం కదా స్టవ్లో, అప్పుడే మీరు సాల్ట్ వేయకూడదు. ఫస్ట్ నీళ్ళు బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మీరు రైస్ వేసుకొని కరెక్ట్గా అలారం మన పక్కనే ఉండాలండి. ఫోనో లేకపోతే అలారం క్లాక్ చిన్నగా ఉంటుంది కదా, అది టైమర్ వచ్చి మన పక్కనే ఉండాలి. జస్ట్ 2.5 మినిట్స్ మాత్రమే ఈ వేడి నీళ్ళలో ఉండాలి. ఆ బిర్యానీ రైస్ వచ్చేసి జీరక సాంబార్ రైస్ వచ్చేసి బాస్మతి అయినా కూడా సరే చాలా సాఫ్ట్గా పలపలపలపలని అయిపోవాలి, తెల్లగా. బాస్మతి రైస్ మీరు ఫస్టే మీరు 1/2 అవర్కి ముందు నానపెట్టేసి ఇంకా కొంచెం డబుల్గా అయిపోతుంది ఆ సైజు, అంత ఇంకా లాంగ్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అది కూడా. ఇన్షాల్లా మీరు కమెంట్ చేయండి. నేను 1 kg 1/2 kg అలాంటి బిర్యానీ అంతా నేను చేసి చూపిస్తాను. అండ్ ఇది దమ్ వేస్తున్నాను. ఈ ట్రిక్ ఏంటంటే అండి, దమ్కి మనము బాగా మిక్స్ చేసేయకూడదు. రైస్ అలా వేసేసి కొంచెం వాటర్ వేసి అలాగే మనం కిందనే అంతా ఉండాలన్నమాట. కింద మసాలా చికెన్ అంతా ఉండాలి. ఆ తర్వాత మనం కింద నుంచి మనము మిక్స్ చేస్తేనే మనకి బాగా వస్తుంది అన్నమాట. ఇదే బిర్యానీ షాప్స్లో అంతా చేస్తున్నారు. ఎస్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఆంబూర్ జీరక సాంబా బిర్యానీ. మీరు కమెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కమెంట్ చేసి కూడా చెప్పండి ఇంకా ఎంతకే చేయాలని చెప్పేసి. ఓకే, బాయ్.